WMM భక్తి. నేను సుష్మిత. సంవత్సరంలోని తొలి పండుగ మకర సంక్రాంతిని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. ముందుగా భోగి మంటలతో ప్రారంభించి కోడి పందాలు, ఎడ్ల పందాలు, ఇంకా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగ సందడి అంతా పల్లెటూరులోనే ఉందంటూ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మూడో రోజున కనుమ పండుగను సైతం అంతే కనువిందుగా జరుపుకుంటారు. కనుమ పండుగ సందర్భంగా పశువులను అందంగా అలంకరించి పూజలు చేసి సాయంకాలం ఊరేగింపులు నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాదు ఈ రోజు పశువులకు ఇష్టమైన ఆహారాన్ని సైతం వండి పెడుతూ ఉంటారు. ఇదిలా ఉండగా కనుమ రోజున ఏ ఒక్కరూ పొలిమేర దాటకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే కనుమ రోజున కనీసం కాకి కూడా కదలదని, మినుములు తప్పనిసరిగా తినాలని కూడా చెప్తూ ఉంటారు. అందుకే కనుమ రోజున ఎవరు ప్రయాణాలు చేయకూడదని, చేస్తే అశుభ ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అయితే కనుమ రోజున ఎందుకు ప్రయాణించకూడదు, ఒకవేళ ప్రయాణిస్తే ఏం జరుగుతుందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సంక్రాంతి సందర్భంగా 2 రోజుల పాటు ఇంటిల్లపాది పిండి వంటలు చేసుకున్న ప్రతి ఒక్కరూ కనుమ రోజున తమ పూర్వీకులను తలుచుకుంటూ మాంసాహారం తింటారు. వీటితో పాటు మనకు పోషకాహారం అందించే మినుములు కూడా తినాలని చెప్తారు పెద్దలు. వీటిని తినడం వల్ల శరీరానికి తగినంత వేడి అందుతుందని, ఇది చలి నుంచి తట్టుకునేందుకు ఉపయోగపడుతుందని చెప్తారు. అంతేకాదు కనుమ రోజున కుటుంబంతో కలిసి, బంధువులతో కలిసి విందు భోజనాలు చేయాలని చెప్తారు. కనుమ రోజున ఉదయాన్నే పశువులను పూజించి మధ్యాహ్నం తమ పూర్వీకులకు తర్పణాలు ఇవ్వడం వంటివి చేస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో కనుమ రోజున గ్రామ దేవతలకు మేకపోతు, కోడి, గొర్రె పొట్టేలను బలి ఇస్తూ ఉంటారు. ముక్కనుమకు పెద్దగా ప్రాధాన్యత లేదు. అయితే ఈ రోజున గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో నాటుకోడి పులుసు, నాటుకోడి ఇగురు, రొయ్యల వేపుడు, చేపల పులుసుతో పాటు మాంసాహారాన్ని పుష్టిగా లాగిస్తారు. తమిళనాడు వంటి రాష్ట్రంలో ముక్కనుమ రోజున తాజా కూరగాయలతో పప్పు, చింతపండు, కొంచెం బెల్లం కలిపి ప్రత్యేక వంటకాన్ని తయారు చేస్తారు. పురాణాల ప్రకారం పుష్యమాసంలో కృష్ణపక్షంలో వచ్చే కనుమ పండుగ రోజున శని సంబంధిత నక్షత్ర ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున దేవతలందరూ మన ఇంటికి వస్తారని, అందుకే కనుమ ముక్కనుమ రోజున ప్రయాణం చేయకూడదని పెద్దలు, పండితులు చెప్తారు. ఇదండి కనుమ యొక్క విశిష్టత, దాని వెనుకున్న ఆచారాలు. మన ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు.